సో ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ చివరి గడువు దగ్గర పడుతుంది. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న చిన్న సూచనలు. ఒకటి, పేర్లలో కన్ఫ్యూజన్ అనేది చాలాసార్లు పిల్లలు చూస్తుంటాం. సో విజ్ఞాన భారతికి విజ్ఞాన జ్యోతికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ లొకేషన్ వైజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. పేరు కోడ్ మీరు 1కి 4 సార్లు చెక్ చేసుకొని మాత్రమే పెట్టాలి. అండ్ బ్రాంచ్ కూడా కొన్ని మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్న కాలేజీ సేమ్ పేరు మీద ఉన్నట్టయితే ఏ బ్రాంచ్ వాళ్ళది మెయిన్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ కొత్తగా వచ్చింది, దేని ర్యాంకింగ్ బాగుంది, ఎక్కడ అకాడమిక్స్ బాగున్నాయి, ఇవన్నీ ఆచితూచి నిర్ణయం తీసుకున్న తర్వాతే మీరు సెలెక్షన్ అనేది చేసుకోవాలి. రెండోది, ఇది 4 ఇయర్స్కి మీరు తీసుకుంటున్న చాయిస్. ఒకవేళ క్లోజ్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ అయితే మీరు చూస్ ఉన్నట్టయితే మీరు జాగ్రఫికల్ లాజిస్టిక్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్గా చూడాలి. ఎందుకంటే ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరం ఉన్న కాలేజ్కి వెళ్ళడానికి 3 కిలోమీటర్ల దూరం ఉన్న కాలేజ్కి వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. సేమ్ ర్యాంకింగ్ ఉన్నప్పుడైతే. అదే చాలా హెచ్చుతగ్గులు ఉంటే యూ కెన్ ఆల్వేస్ ట్రావెల్, బట్ ఇఫ్ ద ర్యాంకింగ్స్ ఆర్ క్లోజ్, చూజ్ ఎ నియర్ బై కాలేజ్. వన్ థింగ్. అండ్ హాస్టల్లో ఉండే పని అయితే బయట రూమ్లలో ఉండకుండా కాలేజ్ హాస్టల్స్లో ఉండేటట్టుగా, అక్కడ హాస్టల్ సదుపాయాలు ఎలా ఉన్నాయి, కాలేజ్ అండర్లో ఉన్న హాస్టల్, ఆ హాస్టల్స్లో డిసిప్లిన్ ఎలా ఉన్నాయి, ఇవి మీరు తప్పకుండా చూసుకోవాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈ ఏఐ బేస్డ్ యుగంలో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద చైల్డ్ ఈజ్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అండ్ అంతే ఇంపార్టెంట్ ఉన్నాయి పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీరు ఎంపిక చేసుకుంటున్న కాలేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్కి పెద్దపీట వేస్తున్నారా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఇవి మీరు ఆల్రెడీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఒక ఈ విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తికి మీ ఆప్షన్స్ ప్రింట్అవుట్ ఒకటి తీసుకొని చూపించి అన్నీ మళ్ళీ ఒకసారి వెరిఫై చేయించుకొని, దిస్ కుడ్ బీ సంబడి ఆల్రెడీ టేకెన్ హూ ఈజ్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ అండ్ హూ ఈజ్ నాలెడ్జబుల్ అబౌట్ ఎవ్రీథింగ్, వాళ్ళకి కావచ్చు, లేదంటే మీ టీచర్లకు కావచ్చు, అవగాహన ఉన్న వ్యక్తులతోటి ఒక్కసారి మళ్ళీ చూపించుకోవడం చాలా 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 అవసరం. ఆర్ మీరే మళ్ళీ ఒకసారి కూర్చొని అన్నీ 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చాలా తక్కువ టైం ఉంది, తక్కువ వ్యవధి ఉంది కనుక ఈ 1-2 రోజులు పేరెంట్స్ సెలవు తీసుకొని వేరే ఇంకా ఏ పని పెట్టుకోకుండా, వేరే ఏ ప్రయారిటీస్కి ఇంకా వేరే ప్రయారిటైజ్ చేసుకోకుండా దీని మీదే కూర్చొని జాగ్రత్తగా మిగిలిన 24-48 గంటలు దీనికే వెచ్చించాలి. అండ్ దాన్ని చాలా రిలీజియస్గా చేయాలి. ఎందుకంటే ఒకసారి తప్పు ఆప్షన్ పెట్టిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వీలు పడదు. అండ్ ఆల్మోస్ట్ ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్స్. మిగతా యూనివర్సిటీస్ అన్నీ కూడా అయిపోయాయి కనుక ఇక్కడ మనం కనుక చిన్న పొరపాటు చేసినట్టయితే మనకి సీట్లు లేకుండా పోతాయి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మనకు 3000 ర్యాంక్లో ఉన్నాను, లాస్ట్ టైం 3000కి ఈ కాలేజ్ వచ్చింది కనుక నేను ఇక్కడితో ఆపేస్తాను అని అనకుండా థింగ్స్ మే ఫ్లక్చుయేట్. ఒక 4,000 to 5,000 వరకు బఫర్గా కూడా కొన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టయితే అత్యద్భుతమైన సీటుతోటి బంగారు భవిష్యత్తులోకి మీ పిల్లోడు ఎంటర్ అవుతాడు.